सद्गुरु ब्रह्म महाराज के श्री सदानंद श्री गुप्त राजयोगेंद्र सद्गुरु ब्रह्म महाराज के पूर्वमनाय गुरुपदम त्रिभुवनोकाराख्य सिंहासनम चिद्दासार समस्त वेद पठितम चक्रचंचारिणम अद्वैत स्वरजग्निमेकममलं पूर्णं प्रभाचोभितं शान्तं श्रीगुरुपङ्कजं भजमन चैतन्य चन्द्रोदयं भजमन चैतन्य चन्द्रोदयं సభాధ్యక్షులైనటువంటి సమరస బొడ్డు కృష్ణప్రసాద్ వారికి అలాగే మరి ఉపాధ్యక్షులైనటువంటి బ్రహ్మానంద స్వాముల వారికి అలాగే మరి గౌరవాధ్యక్షులైనటువంటి బొడ్డు సత్యనారాయణమూర్తి గారికి అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి గురువులకు గురుమాతలకు నా ద్వాదశ నమస్కారములు, సభకు నా హృదయపూర్వక నమస్కారములు. అంటే బ్రహ్మానంద స్వాముల వారి యొక్క గురువు గారు మొట్టమొదట ఇందులో వారే ఈ సిద్ధాంతంలో వారే. అయితే ఆయనకి కొంచెం ధనం మీద ఆశో లేకపోతే పేరు ప్రతిష్టలు రాసో చెప్పిన అద్వైతంలో దాటాడు ఆయన. నాకు బ్రహ్మానంద స్వామిలో చెప్పిన మాట ఆయన వీరి గురుగారు వివేకానంద బండారు సుబ్బారాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి మాట అన్నమాట. ఆయన గురువు గారు ముందైనా అదనయ్యా, ఈయన కాదు, ఈయన గురువు గారు మొట్టమొదటి ఇదే ఇందులో కూడానంట. చెప్పండి మొట్టమొదటి ఇందులో కూడా అయితే బండారు సుబ్బారాయ స్వామి గారు ఆయన దగ్గరికి చేశారు. చేస్తే రాను ఏమైందంటే ఆయనకు ఒక విధమైనటువంటి ఇంద్రాన్ని పుట్టి అద్వైతంలోకి జంప్ అయ్యాడు. సుబ్బారాయుడు గారు గురువు గారు, సుబ్బారాయుడు గారు కాదు, సుబ్బారాయుడు గారు గురువు గారు. ఆయన భారత కొంచెం దగ్గర భూమానంద భారత స్వామి గారు ఎవరు బండారు సుబ్బారాయుడు గారి యొక్క గురువు గారు భూమానంద స్వాతి అంటే మొత్తం గొప్ప పేరు పెట్టుకున్నాడు. కానీ అద్వైతులకి మళ్ళా జంప్ అయ్యాడు. అప్పుడు సుబ్బారాయుడు గారు ఏం చేశారంటే ఆయన వదిలేసి పట్టయితే ఆయన ఊరూర తిరుగుతా మన ద్రాక్షారామ అప్పారావు గారు, డాక్టర్ గారు అప్పారావు గారు తీసుకుని వస్తే భువనానంద స్వామి గారిని అక్కడ ఉపన్యాసం చెప్తా, ఇందులో ఋషి పోదు కదా, అంటున్నది ఊపిన పోద్దా, ఏమన్నాడు మయ్యని, ఇది ఒక్కరికో అనుకోడు. నేను చెప్పేటటువంటి విషయాల్లోది ఏ ఒక్కరికో అంటే ఉండేవాడట. మళ్ళా అద్వైత విషయాలు, విశిష్టాద్వైతం, ద్వైతం ఇవన్నీ మళ్ళా మొదలుపెట్టుకోడు. ఆ మాటకే ఇద్దరికి కోపం వచ్చింది. ఒక ఆయన కోటేశ్వరుడు, ఒక ఆయన వ్యాపారస్తుడు. వీరిద్దరికి కోపం వచ్చి, ఏమయ్యా ఆయన చెప్పేదంతా కూడా ఒక పలానాయన ఉన్నాడు కదా, ఆ పలానాయనకే కానీ మనందరికీ కాదయ్యా అనుకుని ఒక విధమైనటువంటి అపోహం పడ్డారు. అపోహం పడితే ఆయనకే సరే వదిలేశారు. ఇంకైతే అక్కడికే నాకు ఒక ఆయన చెప్పాడు, చాలా బాగా చెప్తున్నాడండి, మాకు అర్థం కావట్లేదు, ఏ ఒక్కరికో అంటున్నారో, మీకు కాస్త అర్థం అవుతుందేమో ఒక్కసారి రాజు ఒకసారి అన్నారు. సరే అని వెళ్ళాను. వెళ్తే చెప్పాడు బాగానే, అక్కడక్కడ కొంచెం పాయింట్లు ఇచ్చారనమాట. మనకు అది తెలుసు కాబట్టి త్వరగా కాదు, ఏదో కొత్త
మాకు అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోవచ్చు నమస్కారాలు చేసేసుకున్నారు. అందరిని ఆశీర్వదించాడు. నేను మరి నేను చేసుకోవాలి కదా, నేను నమస్కారం ఎవరు నువ్వు అని అడిగాడు. నేను ఇలాగా ఒక అశిలాశ్రమం యొక్క దాంట్లో ఉంటున్నానండి, నేను ఒక గురు శిష్యునండి అను. అదేరా పలుకగా రాకను తలపోయిద్దమని మదికి జగులక ఇప్పుడు ముళ్ళు వచ్చే సంధి లేకుండా ఉన్నదా నాయన, ఇంకా నీకు ఇంకెంత కావాలరా అని ఒకటి ఇదే మాట. అంటే ఈ వాసన పోయిందా, అందులోకి వెళ్ళిన ఇన్నిషల్లోకి వెళ్ళినని. అయితే అలాగే ఇప్పుడు మనకి బ్రహ్మానంద స్వాములు గారు చెప్పేది ఏంటంటే ఎన్నైనా చేయండి, అన్నీ కాదని కాదు. ఎందుకు కావాలా, నేను ఉన్నంత వరకు అన్నీ కావాలి, నేను లేకపోతే ఏమో చెయ్యండి. కానీ మన దృష్టి మాత్రం అంతా ఎక్కడ ఉండాలి, గురువుగారు ఇచ్చినటువంటి వాక్యం నుండి ఏది నిజమో ఏది సత్యమో రెండింటిని ఎన్ని చేసి అనత్యమైనటువంటి అన్న దాన్ని అనత్యంగానే చూస్తూ, సత్యమైన దాన్ని చూడకండి ఇంక మళ్ళీ దాని కూడా అక్కర్లేదు. ఈ రెండు కూడా నేను ఉంటేనే ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఏదైనా బాగుందండి. అది ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పినటువంటి విషయం, ఇన్ని చేసినప్పటికీ ఎందుకు చేస్తే ప్రపంచంలో కావాలి ఇవన్నీ కూడా. అందుకే కొంతమందితో నేను అంటుంటాను, ఏమీ లేదు అని అనకండిరా బాబు, ఏమీ లేకపోవడం ఏంటి, ఎరికే లేదు అని వాళ్ళు కొంతమంది, బట్టబయలు అని వాళ్ళు కొంతమంది. సరే ఎన్ని అన్నప్పటికీ కూడా ఏమీ లేదు అన్నప్పుడు ఏమీ లేదనే వ్యక్తి ఉన్నాడా లేదా, ఏమీ లేదు అన్నప్పుడు ఏమీ లేదన్న వ్యక్తి ఉండన్నాడా లేకన్నాడా, ఉంటే ఏమీ లేదు అన్నీ ఉన్నాయి కదా. మరి అంటే వారి యొక్క పద్ధతులు ఆ విధంగా వచ్చి మతాల లక్ష్యాలన్నీ కూడా ఎవరి యొక్క భావాలు వారికి చెప్పారు. అన్నీ కూడా నిజమే, అన్నీ అబద్ధమే. ఏ సద్గురు మహారాజుకి ఉండి లేదనుకుంటున్నాడు అలాగని చెప్పేసి మేకపోతుల్ని కొయ్యకండి. ఏం చేసినప్పుడు కూడా కర్తృత్వ రహితం అని చెప్పేసి నేను కాదు నరకేంద్ర మేకని అనకండి. అది అంచేత ఆదర్శమైనటువంటి వాళ్ళు ఆదర్శంగానే ఉండాలి. ఉత్తములు ఏది ఆచరిస్తే సమాజం కూడా అదే ఆచరిస్తూ ఉంది. అంచేత ఉత్తముడు ఇప్పుడు కూడా గతి తప్పకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు సోదరులు పూర్ణానంద బదులు సత్యనారాయణ స్వాముల వారి యొక్క దివ్య సందేశాన్ని అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.